పూరి జగన్నాథుడి మందిరంలోని ఈ మూడవ మెట్టు గురించి చాలా మందికి తెలియదు. మన ఆదిశక్తి ఛానల్లో తెలుసుకుందాం. జగన్నాథుడి మందిరంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క మెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఈ మూడవ మెట్టు వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంది. తెలిస్తే ఆశ్చర్యపోతారు. నమ్మకం ఏంటి అంటే జగన్నాథుడి దర్శనం చేసుకుంటే జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వాటిని క్షమించి ముక్తులు అయిపోతారు. దీనివల్ల కోటాను కోట్ల జనాలు అందరూ పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుడి దర్శనం చేసుకోవడానికి వస్తూనే ఉంటారు. ఇది చూసి యమధర్మరాజుకు కోపం వచ్చి జగన్నాథుడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు: ఈ జనాలు జీవితంలో ఎక్కువగా పాపం చేసేసి బుద్ధిమంతులుగా చివరికి నీ దర్శనం చేసుకొని నరకానికి రావాల్సిన వారు స్వర్గానికి వెళ్తున్నారు. దీనివల్ల నరకానికి ఒక్కరు కూడా రావడం లేదు. దీనికి మీరే ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతారు. మీరు చెప్పేది కూడా నిజమే అని ఆలోచించి జగన్నాథ స్వామి ఉపాయం చెప్తాడు. మీరు మందిరం ఒక ద్వారం ముందు ఉన్న 3వ మెట్టు దగ్గర ఉండండి. ఇది యమశిల అని పిలువబడుతుంది. ఎవరు అయితే నా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ పాపాలు అన్ని పోగొట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ మెట్టు మీద కాలు పెట్టగానే వాళ్ళు చేసిన పాపాలు మళ్ళీ వెనక్కి వస్తాయి. అప్పుడు వాళ్ళని మీరు నరకానికి తీసుకొని వెళ్ళమని సమాధానం చెప్తాడు. జగన్నాథుడు స్వర్గం నరకం మన చేతుల్లోనే పెట్టాడు.